తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాసేపట్లో పెరేడ్ గ్రౌండ్స్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి. నేడు ఉమ్మడి మెదక్ జిల్లాలో మంత్రుల పర్యటన, తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు హాజరు, జెండాను ఆవిష్కరించనున్న మినిస్టర్స్. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో రాష్ట్ర అవతరణ వేడుకలు, జాతీయ జెండా ఆవిష్కరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్. అమెరికా డల్లాస్లో ఘనంగా బీఆర్ఎస్ రథోత్సవ వేడుకలు, పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్. 3 ఏళ్లలో మళ్లీ అధికారంలోకి వస్తామన్న గులాబీ నేత. ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామని లంచం అడిగితే నాకు పట్టివ్వండి, 25,000 పట్టించిన వారికి గిఫ్ట్గా ఇస్తానన్న ఎమ్మెల్యే నాయిని. ఎమ్మెల్యే రాజాసింగ్కు పోలీసుల నోటీసులు, సెక్యూరిటీ లేకుండా తిరగవద్దని సూచన, బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వాడాలన్న పోలీసులు. కాసేపట్లో సచివాలయానికి సీఎం చంద్రబాబు. ఆర్టీజీఎస్, ప్రభుత్వ పథకాలు, ప్రజల అభిప్రాయంపై సమీక్ష. అనంతరం సీఎం అధ్యక్షతన సిఆర్డీఏ భేటీ. రేపు తెనాలిలో మాజీ సీఎం జగన్ పర్యటన, పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్ విక్టర్ కుటుంబానికి పరామర్శ. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక, 3 అంచెల భద్రత ఏర్పాటు, 144 సెక్షన్ అమలు. ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. నేటి నుంచి తెలంగాణలో స్లాట్ బుకింగ్తోనే రిజిస్ట్రేషన్లు, రోజుకు 48 స్లాట్లు, అత్యవసర సందర్భాలలో 5 వాకిన్ రిజిస్ట్రేషన్లకు అనుమతి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత, ట్రక్కులో తరలిస్తుండగా బండారులంక వద్ద పట్టుకున్న పోలీసులు, 40 బస్తాల బియ్యం సీజ్, 4 అరెస్ట్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, కంపార్ట్మెంట్లన్నీ ఫుల్, వెలుపల క్యూలైన్లో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం. వరంగల్ జిల్లా నర్సంపేటలో రంగు రగడ, అమరవీరుల స్తూపం రంగు మార్పుపై బీఆర్ఎస్ అభ్యంతరం, బీఆర్ఎస్ జెండా గద్దెతో సహా రంగు మార్చడంపై ఆందోళన. జెండా గద్దెకు తిరిగి బీఆర్ఎస్ కలర్ వేసిన కార్యకర్తలు, పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం. అల్లూరి జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం. మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్లో లోయలోకి దూసుకు వెళ్లిన బస్సు బండరాయిని ఢీకుని ఆగిపోవడంతో 30 మంది ప్రయాణికులు సురక్షితం.